హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ సెకండ్ ఇయర్ పియర్సింగ్ చేయించుకుందాం అని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే ఒక 2-3 డేస్ నుంచి అయితే గట్టిగా అనుకుంటున్నాను వెళ్దామని చెప్పి, బట్ అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పకుండా తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోతున్నా. ఇంక ఈరోజు ఎట్లా అయినా కుట్టించుకోవాలి సెకండ్ ఇయర్ రింగ్స్ అని చెప్పేసి. యాక్చువల్లీ మా హస్బెండ్ ప్రదీప్కి అస్సలు ఇష్టం లేదు నేను సెకండ్ టాప్స్ కుట్టించుకోవడం. బట్ నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఒక 2-3 ఇయర్స్ నుంచి కుట్టించుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఏంటో అవ్వలేదు. ఎప్పుడు కూడా అలా డిలే అవుతూనే వచ్చింది. చాలాసార్లు నేను కుట్టించుకుందామని గోల్డ్ షాప్కి వెళ్ళాను. బట్ ఎందుకో అమ్మో నొప్పి వస్తుందేమో భయం వేస్తుంది అని చెప్పేసి వెనకడుగేసాను. బట్ ఈ రోజైతే నేను ఎలా అయినా ఈరోజు కుట్టించుకోవాలని చెప్పేసి రెడీ అయిపోయాను. చూద్దాం, నా రియాక్షన్ కూడా చూడండి లాస్ట్లో. ఫైనల్లీ ఇంకా ధైర్యం తెచ్చుకొని స్టార్ట్ అయిపోయాము. తిను గౌరీ, మా రిలేటివ్ అమ్మాయి, మా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ బుక్ అయ్యేలోపు మా వాడు ఈ గ్యాప్లో ప్లే ఏరియాకి వెళ్ళడం, ఆడుకోవడం, కింద పడడం, లేగవడం అన్నీ జరిగాయి. ఇక్కడి నుంచి రానని గొడవ చేస్తున్నాడు అసలు. అయితే ఇంకా క్యారెట్ లైన్కి వెళ్ళాను డైమండ్వి తీసుకుందామని చెప్పేసి. బట్ అక్కడ అయితే గన్ షాట్ అవి అవైలబుల్ లేవంట. ఇక్కడ కొనుక్కొని బయట మాన్యువల్గా కుట్టించుకోవచ్చు అని చెప్పేసారు. బట్ నాకు నచ్చినవి చాలా చిన్నవి కావాలని చెప్పాలి, అక్కడ దొరకలేదు నాకు. జస్ట్ డాట్ లాగా అంత పెద్ద కూడా కాదు. ఇప్పుడు ఈ 3 స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్టోన్స్లో ఒక స్టోన్ ఉంటే సరిపోతుంది. అంటే వెరీ చాలా చిన్నగా కావాలి, స్మాల్ సైజ్. ఇంకా డైరెక్ట్గా అయితే లేవు, ఆన్లైన్లో ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు, 1 వీక్ తర్వాత వచ్చి బయట కుట్టించుకోండి అన్నారు. బట్ నాకు ఇంకా అక్కడ ఇవంతా ప్రాసెస్ ఎందుకులే మళ్ళీ రావడం అంటే అవ్వదు అని చెప్పేసి మళ్ళీ వేరే స్టోర్కి వెళ్ళాను. పక్కనే జీవా ఉంది, జీవాలో ఏమైనా దొరుకుతాయేమో, అక్కడ ఏమైనా గన్ షాట్ వేస్తారేమో రెడీ అయ్యాను. ఇంక ఈ మధ్యలో క్రీమ్ స్టోన్ కనిపించింది. క్రీమ్ స్టోన్ కనిపించాక ఇంకా ఐస్ క్రీమ్ అంటే మనం ఆగుతామా? అస్సలు ఆగము. ఇంకా లోపలికి వెళ్ళిపోయి నేను ఒకటి, గౌరీ ఒకటి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా తినేసాము. క్రీమ్ స్టోన్లో నా ఫేవరెట్ అయితే నట్స్ ఓవర్లోడెడ్ ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టం. మరి మీ ఫేవరెట్ ఏంటో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను. ఇదేంటి ఇయర్ పియర్సింగ్ అని ఐస్ క్రీమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? దారిలో కనిపించిందండి, ఏం చేద్దాం, ఐస్ క్రీమ్ తినలేకుండా ఉండలేం. ఇక్కడైతే మా వాడు బయట వాళ్ళతో తెగాడేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకా జీవాకి వెళ్ళాము, అక్కడ కూడా గన్ షాట్ లేదన్నారు. సో ఇంకా అక్కడి నుంచి మెల్లగా ఇంకా భీమాకి వెళ్దాం అని చెప్పేసి భీమాకి నడుస్తుంటే మధ్యలో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయి. ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే, చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి ఒక షాట్ తీశాను. ఇంకా నెక్స్ట్ భీమాకి వెళ్ళిపోయాము. భీమాలో చూసాం కానీ నాకు ఎందుకు ప్రైస్ ఎక్కువ అనిపించింది, వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ వేశారనిపించింది. ఏమో ఇంకొక 2-3 షాప్స్ చూసి అప్పుడు డిసైడ్ అవుదామని చెప్పేసి సరే మళ్ళీ వద్దాంలే అని చెప్పేసి ఒకటి సెలెక్షన్ చేసుకొని పక్కన పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మెల్లగా జిఆర్టీకి వెళ్ళాను. జిఆర్టీకి వెళ్దాం అనుకున్నాను, బట్ పక్కనే కళ్యాణ్ జ్యువెలర్స్ వెళ్ళింది, అది కూడా చూసేసి జిఆర్టీకి వెళ్దాంలే అని చెప్పేసి కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళాను. ఇంకా ఫైనల్గా అయితే కళ్యాణ్ జ్యువెలర్స్లో గన్ షాట్ ఉంది అన్నారు. ఇంకా ఇక్కడే ఒకటి ఇయర్ రింగ్స్ సెలెక్షన్ చేసుకున్నాను. ఈ స్మాల్ డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. నాకైతే చాలా చిన్నవి కావాలనిపించింది, పెద్ద హెవీగా నాకు అంత నచ్చదు, చాలా చిన్నగా కావాలని. ఇంకా ఇక్కడైతే బిల్లింగ్ జరుగుతుంది. ఏదో సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఆ సర్టిఫికేట్ మళ్ళీ తిరిగిస్తే మనకి ఎంతకైతే కొన్నామో అంత కొంచెం ఇంకా ఎక్కువే వస్తుంది మీకు రీసేల్ అప్పుడు అని చెప్పేసి ఏదో డిస్కషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే 250 రికవరీ అమ్మ ఫర్ సర్టిఫికేట్. ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్తోనే గోల్డ్ స్మిత్ దగ్గరికి వచ్చాను. ముక్కేట్ ఉందంటే తిరిగి ఇక్కడికే ఉన్నట్టు, తిరిగి అక్కడే ఉందన్నట్టు నేను గన్ షాట్ కోసం అన్ని షాప్స్ తిరిగాను. బట్ ఫైనల్లీ నేను వచ్చేసి మాన్యువల్కి ఫిక్స్ అయిపోయాను. డాట్ పెడతారా? మరి మీరు కిందకే కావాలి అంటే మిర్రర్ వస్తే నేను పెట్టుకుంటా. నేను మార్క్ చేస్తాను. ఓకే, అంటే నేను చూసుకోవాలి కదా మీరు ఎక్కడ మార్క్. కొంచెం కిందకి దగ్గరగానే కదా.
ఒకవేళ మీరు మీరు కుట్టించుకోవాలనుకుంటే నేను చేసిన మిస్టేక్ అయితే అసలు మీరు చేయొద్దు. మీరు ఇంటి దగ్గరే చక్కగా మీరు 2 సైడ్‌లు చూసుకొని మార్క్ చేసుకొని వెళ్ళండి. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు మార్క్ చేస్తే ఒకటి కిందకి, ఒకటి పైకి జరుగుతది. నాకైతే కొంచెం అటు ఇటుగా అనిపించింది. బట్ ఓకే. అంత పెద్ద డిస్టెన్స్ అనిపించలా. నా సజెషన్ అయితే చక్కగా మీరే ఇంట్లో మార్క్ చేసుకొని 1కి 2 సార్లు చూసుకొని వెళ్తే బెస్ట్ అని నా సలహా. కొంచెం కాదు కాదు, నో నో నో, కొంచెం కిందకి కావాలి. డైమండ్ చెక్ వన్, ఓన్లీ వన్. కొంచెం కిందకి పెట్టు. Here is okay. Okay, here second mark is okay. Second mark is okay. Yeah. Same place. This. టెన్షన్ పడుతుంది నాకు, భయం వేస్తుంది. చిన్న టెన్షన్ పడుతుంది నాకు, పెయిన్ వస్తుందేమో. అమ్మా ఓకే. మీరు నవ్వేదానికి. ఓకే. ఒక్క నిమిషం. ఓకే, ఐఎమ్ రెడీ. ఫాస్ట్గా కుట్టండి, ఇందాకట్లాగా పెయిన్ లేకుండా. ఇది పెయిన్ రాకుండా దీని మీద మళ్ళీ 1-2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను పియర్సింగ్ చేయించుకుంటున్నామని. అయిపోయింది. ఇంకా ఇంటికైతే తిరిగి వెళ్తున్నాం. మా హస్బెండ్కి చెప్పలేదని చెప్పాను కదా. సో తన రియాక్షన్ చూద్దాం, ఎలా రియాక్ట్ అవుతాడనేది. ఏం కాలే. ఏంటి నా ఫేస్ లో ఏమన్నా గమనించి పూసలు దానిలా ఉన్నానా? ఏ సరిగ్గా చూడు, ఇంత బాగుంది. పెట్టించుకున్నావు పూసలు? ఏదో పూసలు అదే ఇదే స్టిక్కర్ లో పెట్టుకున్నావుగా. స్టిక్కర్ కాదది, డైమండ్ అది. దాని కింద కూడా డైమండ్సే. బాలేదా?
పూసల దానిలో ఉన్నానా? అది కన్నాలు ఎట్టించుకున్నావా ఆ, లేకపోతే కొనుక్కున్నావా? కన్నాలు కుట్టించుకున్నాను చేత్తోని. ఆ, చూడు ఎలాగుందో చెప్పు. బాగానే ఉంది. బానే ఉందా? ఆ, సరిగ్గా చెప్పు. బాగానే ఉంది. నిజం పూసలు అమ్ముకునే మోనాలిసా లాగా. మా హస్బెండ్ రియాక్షన్ అయితే అది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సర్లే ఇంకా సబ్స్క్రైబ్. అమ్మాయి